హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు ఎస్ఎస్జిడికి సంబంధించి జనరల్ అవేర్నెస్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మీకు ఒక 30 టాపిక్స్ అయితే చెప్తాను. ఎవరైతే ఈ 30 టాపిక్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్తారో వారికి మంచి మార్కులు అయితే ఎగ్జామ్లో రావడం అయితే జరుగుతుంది. ఈ 30 టాపిక్స్ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానంటే 2023-24 ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేసి నేనైతే ఈ 30 టాపిక్స్ అయితే మీకోసం అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పుకోవచ్చు. ఈ 30 టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎస్ఎస్జిడి ఎగ్జామ్ రాయబోతున్నారో వారు ఖచ్చితంగా ఈ 30 టాపిక్స్ అయితే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మీరు ఈ టాపిక్స్ కనుక ప్రిపేర్ అయ్యి అవ్వకుండా వెళ్తే, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకుండా కనుక వెళ్తే మీరు చాలా మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ 30 టాపిక్స్ చూసుకొని ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళండి, మీకు మంచి మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వారికి ఈ 30 టాపిక్స్ గురించి తెలిసే ఉంటుంది. అయినా ఈ వీడియోని చూడండి, ఎందుకంటే కొన్ని సబ్ టాపిక్స్, ఎక్స్ట్రా టాపిక్స్, అలాగే కరెంట్ అఫైర్స్ని ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ప్రిపేర్ అవ్వాలో కూడా నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి వారు కూడా ఈ వీడియోని చూడండి. కొత్తగా చూసేవారు ఈ వీడియోని చూసేవారు మా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఇక్కడ కనిపిస్తున్న 30 టాపిక్స్ వచ్చేసి నేనైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఈరోజు నైట్ కానీ లేదా రేపు మార్నింగ్ కానీ నేనైతే ఈ 30 టాపిక్స్ పీడిఎఫ్ సంబంధించి మన గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళి మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ కనిపిస్తున్న 30 టాపిక్స్ వచ్చేసి మీరు ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్న పర్లేదు, కానీ ఈ 30 టాపిక్స్ అయితే ఖచ్చితంగా మీ నోట్స్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోండి. 30 టాపిక్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరైతే ఓన్గా ప్రిపేర్ అయ్యి మీరైతే ఎగ్జామ్కి వెళ్తే కనుక మీకు మంచి మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఈ 30 టాపిక్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అయితే వెళ్ళండి. ఓకే, చాలామంది ఏంటంటే మరి 30 టాపిక్స్ ఎక్కడ ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. వారి కోసం నేను ఏంటంటే ఈ కోర్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ 30 టాపిక్స్ సంబంధించి కోర్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ కోర్స్ కనుక కావాలనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అయ్యి మీరైతే కోర్స్ అయితే తీసుకోవచ్చు. ముందుగా ఈ కోర్స్ తీసుకోవాలంటే మీరు ఎస్జేఎన్ స్టడీ సర్కిల్ అనే యాప్ ఉంటుంది. ఎస్జేఎన్ స్టడీ సర్కిల్ యాప్ ఉంటుంది. యాప్లోకి వెళ్ళి మీరైతే కోర్సును బై చేయొచ్చు. డిస్క్రిప్షన్లో కూడా ఈ యాప్కి సంబంధించి కోర్స్కి అయితే లింక్ అయితే ఇస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళి మీరైతే బై చేయొచ్చు. ఈ కోర్స్ ప్రైస్ ఎంత ఉంటుందంటే జస్ట్ 49 రూపీస్కు ఈ కోర్స్ అయితే మీకైతే లభించడం అయితే జరుగుతుంది. తక్కువ ధరలో మీకు మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాప్ నేమ్ ఎస్జేఎన్ స్టడీ సర్కిల్, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఒకవేళ మీరు యాప్లోకి వెళ్ళి తీసుకోవాలంటే యాప్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. లేదు మీ యాప్లోకి వెళ్ళి తీసుకోము, మాకు ఫిజికల్గా మేము జిరాక్స్ తీసుకుంటాం, ఏదైతే కంటెంట్ ఉందో దాని జిరాక్స్ తీసుకుంటాం అనుకుంటే ఆ 30 టాపిక్స్ సంబంధించి మీకు ఫిజికల్గా జిరాక్స్ తీసుకునే విధంగా నేనైతే పీడిఎఫ్ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే మీరు ముందుగా ఇక్కడ ఏదైతే నేను ఒక క్యూఆర్ కోడ్ ఇస్తానో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. స్కాన్ చేసి దానికి 49 రూపీస్ పేమెంట్ అయితే చేయండి. చేసి ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే నెంబర్ ఉందో 9542226237 9542226237 ఈ నెంబర్కి కనుక వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి. వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెడితే కనుక వితిన్ 2-3 అవర్స్లో ఆ వాట్సాప్ ఏదైతే చెక్ చేస్తానో ఆ ట్రాన్సాక్షన్ మీరు పంపిన పేమెంట్ రిసిప్ట్ని చెక్ చేసి మీకైతే పీడిఎఫ్ సెర్చ్ చేసి మీకైతే వాట్సాప్లో మీరైతే పంపించడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇది చూసుకుంటే మనకు ఈ పీడిఎఫ్స్ వచ్చేసి తెలుగు అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థమయ్యే విధంగా సింపుల్గా మీకైతే ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీరైతే తీసుకోవచ్చు. ఓకేనా? తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా మీకైతే సింపుల్గా అర్థమయ్యే విధంగా సింపుల్ ఇంగ్లీష్లో మీకైతే ప్రిపేర్ అయితే చేయడం అయితే జరిగింది. కాబట్టి మీకు ఈ 30 టాపిక్స్ ఓన్గా ప్రిపేర్ చేసుకున్న టైం కనుక మీకు లేకుంటే మీరు ఈ ప్రాసెస్ ద్వారా ఈ కోర్స్ అయితే మీరైతే తీసుకోవచ్చు. ఈ 2 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి తీసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుందిగా క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేయండి. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి 49 రూపీస్ పేమెంట్ అయితే చేయండి. 49 రూపీస్ పేమెంట్ చేసి ఇప్పుడు నేను చెప్పాను కదా నెంబరు 9542226237 డిస్క్రిప్షన్లో కూడా ఆ నెంబర్ అయితే ఇస్తాను. ఆ నెంబర్కి మీరైతే స్క్రీన్ షాట్ పెట్టండి. 49 రూపీస్ సక్సెస్ అయ్యాక ఆ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి. వితిన్ 2-3 అవర్స్లో మీకైతే పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది. మీరైతే కాల్స్ అనేవి చేయకూడదు, జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టి వదిలేయండి అంతే. వితిన్ 2-3 అవర్స్లో మేమే వాటికి పీడిఎఫ్స్ అయితే మీకైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి ప్రాసెస్ ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. మీకైతే నచ్చితే తీసుకోవచ్చు, లేకుంటే మీ ఓన్గా కూడా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు నోట్స్ని. 30 టాపిక్స్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో నేనైతే చెప్తాను. ఫస్ట్ చూద్దాం ప్యారిస్ ఒలింపిక్స్ అలాగే పారా ఒలింపిక్స్. ఓకేనా? ప్యారిస్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్. ఒలింపిక్స్ అంటే ఏంటిది, పారా ఒలింపిక్స్ అంటే ఏంటిది అంటే ఒలింపిక్స్లో నార్మల్ పర్సన్స్ ఇందులో ఆడడం అయితే జరుగుతుంది. పారా ఒలింపిక్స్ ఏంటంటే కొంచెం ఫిజికల్గా డిసేబుల్డ్ ఉన్న వాళ్ళు ఇందులో అయితే ప్లే చేయడం అయితే జరుగుతుంది. దీనిలో ఏ విధంగా చదవాలి, ఎక్కడి వరకు చదవాలో చెప్తాను. చాలామంది ఏంటంటే ఏదన్నా ఈ ఒలింపిక్స్ కానీ ఇంకేదన్నా పారా ఒలింపిక్స్ కానీ చూసి ఏదన్నా హిందీలో కానీ ఎక్కడన్నా వీడియో ఉంటే మినిమం ఒక 50 మినిట్స్ వీడియో ఉంటే ఆ 50 మినిట్స్ వీడియో A to Z చూసి డాటా నోట్ చేసుకొని ఇంత టైం అయితే వేస్ట్ చేసుకుంటారు.
అంత అవసరం లేదు. లిమిటెడ్‌గా చదవాలి. ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు చదవాలి. మనం రాసేది ఎస్ఎస్‌జీడీ ఎగ్జామ్ కాబట్టి 10th బేస్డ్ కాబట్టి లిమిటెడ్‌గానే అడుగుతాడు. అది ఎక్కడి వరకు చదవాలో చెప్తాను. ఇందులో వచ్చేసి ఒలింపిక్స్‌లో ఇండియా ఎన్ని పతకాలు గెలుచుకుంది గుర్తుపెట్టుకోండి. ఇండియా ఎన్ని పతకాలు గెలుచుకుందో గుర్తుపెట్టుకోండి. ఆ పతకాలలో సిల్వర్ పతకాలెన్ని, గోల్డ్ పతకాలెన్ని, బ్రాంజ్ పతకాలెన్ని ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్కువ పతకాలు గెలుచుకున్న కంట్రీ ఏది, ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఈవెంట్లో, ఒలింపిక్ ఈవెంట్లో ఎక్కువ పతకాలు గెలుచుకున్న కంట్రీ ఏంటో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ ఈవెంట్ జరిగినప్పుడు మనకు ఫ్లాగ్ బీరర్స్ అని ఉంటారు. ఫ్లాగ్ బీరర్స్ ఎవరు? ఓపెనింగ్ మనకు సిరామనీలో ఓపెనింగ్ ఈవెంట్లో మన ఫ్లాగ్ బీరర్స్ ఎవరున్నారు, క్లోజింగ్ ఈవెంట్స్లో ఫ్లాగ్ బీరర్స్ ఎవరున్నారు ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఈవెంట్లో ఎవరైతే గోల్డ్ కానీ అలాగే మనకు సిల్వర్ మెడల్స్, గోల్డ్ మెడల్ కానీ సిల్వర్ మెడల్స్ ఎవరైతే విన్ అయ్యారో, గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్స్ ఈ 2 ఈవెంట్స్లో ఎవరైతే విన్ అయ్యారో వారికి సంబంధించి మీరు నేమ్స్ గుర్తుపెట్టుకోండి. వారు ఏ స్పోర్ట్స్కు సంబంధించిన వారో కూడా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. నేమ్స్ గుర్తుపెట్టుకోండి, వారు ఏ స్పోర్ట్స్కి సంబంధించిందో గుర్తుపెట్టుకోండి. మెయిన్గా గోల్డ్ అండ్ సిల్వర్ సరిపోతుంది. గోల్డ్ అండ్ సిల్వర్. మీరు బ్రాంజ్ మెడల్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ 2 మెడల్స్లో విన్ అయిన పర్సన్స్ యొక్క వారు ఏ క్రీడకు సంబంధించిన వారో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇప్పుడు ఒలింపిక్స్ సంబంధించి నేర్చుకున్నారు కదా, ఈ ఒలింపిక్స్ సంబంధించి కొన్ని సబ్ టాపిక్స్ చెప్తాను. ఒలింపిక్స్ అని కాదు, మీకు కొన్ని స్పోర్ట్స్ సంబంధించిన కొన్ని సబ్ టాపిక్స్ చెప్తాను. అవి కూడా మీరు చూసుకోండి. ఒకటి ఐపీఎల్ గురించి నేర్చుకోండి. ఐపీఎల్ అది కవర్ చేయట్లేదు, చిన్న టాపిక్స్ కవర్ చేయట్లేదు. బట్ ఏదైనా పెద్ద ఈవెంట్ వచ్చినప్పుడు దానికి సంబంధించి సబ్ టాపిక్స్లు ఈ విధంగా చెప్తాను. ఇవి కూడా నోట్ చేసుకోండి. ఐపీఎల్ అనే టాపిక్ అయితే నేర్చుకోండి. మనకు ఐపీఎల్ 2024లో ఎవరు విన్నర్ అయ్యారు, ఎవరు రన్నర్ అయ్యారు ఇది నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు WPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఐసీసీ వరల్డ్ కప్, మన ఇండియా ఐసీసీ వరల్డ్ కప్ ఉంది కదా, అందులో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇంకా మేజర్ ఈవెంట్ PKL ప్రో కబడ్డీ లీగ్ సంబంధించి కూడా మీకైతే డాటా అయితే మీరైతే నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డాటా అయితే కనుక ఈ 4 టాపిక్స్ ఏదైతే ఉన్నాయో ఈ మేజర్ ఈవెంట్స్ ఇవైతే మీరైతే డాటా నోట్ చేసుకోండి. అవి ఎక్కడ జరిగాయి, ఫైనల్ మ్యాచెస్ ఎక్కడ జరిగాయి, అందులో కెప్టెన్ ఎవరు, ఇవన్నీ మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. పారాలింపిక్స్ ఒలింపిక్స్ తర్వాత ఈ టాపిక్స్ కూడా మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఆ టాపిక్స్ కూడా ప్రిపేర్ అయితే అవ్వండి. మీరు ఎవరైతే ఇప్పుడు కోర్స్ తీసుకుంటారో వారికి ఈ టాపిక్స్ కావాలంటే మన గ్రూప్లో సపరేట్గా నేనైతే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. మీకు గైడెన్స్ కూడా ఉంటుంది. ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వారికి రెగ్యులర్గా PDFs, రెగ్యులర్గా కంటెంట్ అయితే మీకైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ 30 టాపిక్స్తోనే అయిపోకుండా మీకు ఎక్స్ట్రా కంటెంట్ కూడా మేమైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఒలింపిక్స్, పారాలింపిక్స్ తర్వాత ఈ టాపిక్స్ కూడా మీరైతే ప్రిపేర్ అయితే అవ్వండి. నెక్స్ట్ సంగీత్ నాటక అకాడమీ అవార్డ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఈ టాపిక్స్లో నుంచి మీకు చాలా క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది, రెగ్యులర్గా వస్తాయి. ఇది ఏంటంటే మనకు కళలలో అంటే మనకు ఆర్ట్ డిపార్ట్మెంట్లో దీనికి సంబంధించి ఈ అవార్డు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది రెగ్యులర్గా మనకు SSGD షిఫ్ట్లో అయితే అడగడం అయితే జరుగుతుంది. ఏ విధంగా అడుగుతారంటే రీసెంట్గా ఈ క్రింది వారిలో సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ ఎవరు గెలుచుకున్నారని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మనకు రీసెంట్గా 2022 or 2023లో మనకు దీనికి సంబంధించి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఎవరెవరు ఈ ప్రైజ్ గెలుచుకున్నారో, ఈ అవార్డు గెలుచుకున్నారో వారి నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకైతే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ నేర్చుకుంటారు కదా, దానికి రిలేటెడ్ ఇంకొన్ని నేర్చుకోండి. నోబెల్ ప్రైజెస్ గురించి అయితే నేర్చుకోండి. సబ్ టాపిక్స్ గురించి చెప్తున్నాను, ఇవి కూడా నేర్చుకుంటే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ ప్రిపేర్ అయ్యేతో కూడా మీకు సరిపోతాయి. బట్ ఏంటంటే మీరు ఎక్స్ట్రా టాపిక్స్ నేర్చుకుంటే మీకు కంటెంట్ మిస్ కాకుండా ఉంటుంది, ఎక్కువ మార్కులు అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ నోబెల్ ప్రైజెస్ నేర్చుకోండి. అలాగే మనకు పద్మ అవార్డ్స్ ఉంటాయి, పద్మ అవార్డ్స్ నేర్చుకోండి. అలాగే మనకు ఇండియా ఆస్కార్ అవార్డ్స్ ఉంటాయి, ఆస్కార్ అవార్డ్స్ అయితే మీరైతే నేర్చుకోండి, ఓకేనా. ఈ మెయిన్ ఇంపార్టెంట్ నోబెల్ ప్రైజెస్ ఇండియాకి సంబంధించి, అలాగే పద్మ అవార్డ్స్, అలాగే మనకు ఆస్కార్ అవార్డ్స్ అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. నోబెల్ అయితే అన్ని ప్రైజెస్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ పద్మ అవార్డ్స్లో మీరు ఓన్లీ ఎన్ని పథకాలు మొత్తం ఈ ఇయర్ ఎంతమందికి ఇచ్చారో గుర్తుపెట్టుకోండి. అలాగే పద్మ విభూషణ్ గుర్తుపెట్టుకోండి. పద్మ విభూషణ్లో ఎవరెవరికి వచ్చాయో ఆ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఈసారి పద్మ విభూషణ్లో ఎన్ని పథకాలు వచ్చాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఆ పద్మ విభూషణ్లో వచ్చిన నేమ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పద్మశ్రీ, పద్మభూషణ్ ఇవి అవసరం లేదు. పద్మ విభూషణ్ మాత్రమే మనకి ఇంపార్టెంట్, వాళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఆస్కార్ అవార్డ్స్ కూడా మీరైతే చూసుకోండి, ఏ మూవీకి ఆస్కార్ అవార్డు వచ్చిందో అవి కూడా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్, ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి మనకు 5 ఇయర్ ప్లాన్స్. 5 ఇయర్ ప్లాన్స్ కనుక ఈ టాపిక్ కనుక చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. మనకు ఎవ్రీ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది. 5 ఇయర్ ప్లాన్స్ అంటే మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అంటే మన తెలుగులో పంచవర్ష ప్రణాళికలు అని అనడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ ప్లాన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, మనకు ఎప్పుడు ఎండ్ అయిందో గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఎవ్రీ 5 ఇయర్స్కి ఇదైతే ఒక ప్లాన్ లాగా ఉంటుంది కాబట్టి ఏ ప్లాన్లో దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, అగ్రికల్చర్ మీద, ఇండస్ట్రీ మీద, లేకుంటే ఇంకా దేని మీద ఫోకస్ చేస్తారో అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరైతే ఏంటంటే వృద్ధి రేటు, మనకు డెవలప్మెంట్ రేట్ అనేది ఉండడం జరుగుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంత నోట్ చేసుకునే మాకు ఓన్గా ప్రిపేర్ చేసుకునే టైం లేదు, అది లేదు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ద్వారా మీరైతే కోర్సును తీసుకొని మీరైతే కోర్సు తీసుకోవచ్చు. సింపుల్గా నేను ఓవరాల్ మ్యాటర్ అయితే కవర్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకేనా, నేను చెప్పిన ప్రాసెస్ ద్వారా మీరైతే కోర్స్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ యాక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు రీసెంట్గా కొన్ని యాక్ట్స్ అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి కూడా నేనైతే డాటా అయితే అందించడం అయితే జరిగింది. అది కూడా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ రెవల్యూషన్స్ అండ్ ఫౌండర్స్ అంటే మన గ్రీన్ రెవల్యూషన్స్ కానీ, ఎల్లో రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్, ఈ విధంగా రెవల్యూషన్స్ ఉంటాయి కదా, ఆ రెవల్యూషన్స్ అలాగే దాని ఫౌండర్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అండ్ హోస్ట్ కంట్రీస్ ఆర్ సిటీస్. స్పోర్ట్స్ అండ్ హోస్ట్ కంట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎస్ఎస్సిలో ఎక్కువ స్పోర్ట్స్ గురించి అడుగుతాడు కాబట్టి ఈ టాపిక్ కూడా మీరు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి చాలా ఉంటాయి కదా హోస్ట్ కంట్రీస్, మరి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అవన్నీ అంటే అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మన ఇండియా కంట్రీ ఏదైతే ఉందో అది ఎక్కడ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తుందో, అంటే ఏ ఈవెంట్స్లలో పార్టిసిపేట్ చేస్తుందో ఆ ఈవెంట్కి సంబంధించి వేదిక, అంటే ఆ ఈవెంట్కి సంబంధించి హోస్ట్ ఏదైతే ఉందో అది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకు వేరే కంట్రీస్లో ఎక్కడెక్కడో జరిగే ఈవెంట్స్ మనకు అవసరం లేదు. అక్కడ ఇండియా పాల్గొంటుందా లేదా చూడండి. ఆ ఇండియా పాల్గొనేది దేశం ఏదైతే ఉంటుందో అది మాత్రం ఇంపార్టెంట్. ఆ హోస్ట్ అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు రీసెంట్గా ఐసీసీ వరల్డ్ కప్ జరిగింది. అది ఎక్కడ జరిగిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఓకేనా. T20 వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్ సంబంధించి డీటెయిల్స్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే డీటెయిల్స్ అంటే ఏంటంటే మన ఇండియా నైబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి, శ్రీలంక ఉంటుంది, బంగ్లాదేశ్ ఉంటుంది, అలాగే మనకు శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా, ఈ విధంగా మన చుట్టుపక్కల కంట్రీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మలేసియా, ఈ విధంగా మనకు చుట్టుపక్కల కంట్రీస్ ఒక 7 కంట్రీస్, మెయిన్ పాకిస్తాన్, ఈ విధంగా 7 కంట్రీస్ సంబంధించి డీటెయిల్స్, అంటే మనకు వాళ్ళు వాడే కరెన్సీ ఏంటి, వాళ్ళు యూజ్ చేసే కరెన్సీ ఏంటి, అలాగే అందులో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు, మన ప్రెసిడెంట్ ఎవరు, దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మన ఏ రాష్ట్రం ఏ దేశంతో ఎంత సరిహద్దును పంచుకుంటుంది అనేది కూడా మన డాటా అయితే కవర్ చేశాము. మీరు నా డాటా కావాలనుకుంటే తీసుకోండి కోర్సు, మీరు ఓన్గా కూడా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు, నో వర్రీ. నెక్స్ట్ చూసుకుంటే మనకు 1885 to 1947, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. 1885 to 1947 స్వతంత్రం వచ్చే వరకు జరిగిన మేజర్ ఈవెంట్స్ ఏంటిది, ఇందులో మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ, అలాగే మనకు ముస్లిం లీగ్ ఎప్పుడు ఏర్పడింది, మనకు రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది, ఇవన్నీ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు ఇందులో అయితే కవర్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇవన్నీ డేట్స్ అయితే మీరైతే కవర్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గాంధీయన్ ఎరా అనేది మీరు సపరేట్గా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాంధీయన్ ఎరా అంటే గాంధీ యుగం అంటారు, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్ అంటే మనకు మెయిన్గా రీసెంట్గా ఫేమస్ న్యూస్లో ఎవరైతే ఎక్కువగా వస్తారో, అలాగే ఫేమస్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అంటే క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే విరాట్ కోహ్లీ ఏ క్రీడకు సంబంధించిన వారు, అలాగే మన రోహిత్ శర్మ ఏ క్రీడకు సంబంధించిన వారు, అంత ఈజీగా ఏమని అడగారు, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఆ విధంగా అయితే అడగడం జరుగుతుంది. మీకు క్రికెట్ అని ఒకటే కాదు, చెస్, అలాగే హాకీ, ఫుట్బాల్, ప్రతి ఒక్క క్రీడకు సంబంధించి మెయిన్గా మన ఇండియన్ ప్లేయర్స్ గురించి అయితే అడగడం అయితే జరుగుతుంది. ఎక్కువ రీసెంట్గా న్యూస్లో ఎవరైతే ఉన్నారో వారి నేమ్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్ న్యూ అపాయింట్మెంట్స్ అంటే కొత్తగా మనకు ఆర్బీఐ గవర్నర్ ఎవరు, అలాగే మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు, ఈ విధంగా మనకు న్యూ అపాయింట్మెంట్స్ అయితే మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ SI యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇది కూడా మీరైతే
చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్ ఫౌండర్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్గనైజేషన్ ఫౌండర్స్ అంటే ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. దానికి ఫౌండర్స్ ఎవరు, అది ఎప్పుడు స్థాపించారు అనేది కూడా మీరైతే చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకు 2011 సెన్సస్ ఫ్యాక్ట్స్. జనాభా లెక్కల గురించి లేని క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు, మ్యాక్సిమం ఇందులో నుంచి క్వశ్చన్ అయితే రావడమే జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ కప్స్ అంటే ఏంటంటే మనకు రంజీ ట్రోఫీ దేనికి సంబంధించింది, సంతోష్ ట్రోఫీ దేనికి సంబంధించి దేనికి సంబంధించింది, ఈ విధంగా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ దేనికి సంబంధించింది, ఈ విధంగా మనకు స్పోర్ట్స్ గురించి క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టేట్స్ అండ్ ఫెస్టివల్స్ ఇది చాలా ఇంపార్టెంట్. మనకు సంక్రాంతి ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు, బతుకమ్మ ఫెస్టివల్ ఏ స్టేట్లో జరుపుకుంటారు, ఈ విధంగా మనకు క్వశ్చన్లు అయితే అడగడమే జరుగుతుంది. ప్రతి స్టేట్ ఓవరాల్ ఇండియాలో ఫేమస్గా జరుపుకునే కొన్ని స్టేట్స్ ఫెస్టివల్స్ గురించి అయితే అడగడమే జరుగుతుంది. మీరు ఓన్గా కూడా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. మన కోర్సులో కనుక జాయిన్ అయితే మన కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే మంచి కంటెంట్ అయితే నేనైతే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఫెస్టివల్స్ సెలబ్రేటెడ్ ట్రైబ్స్. కొన్ని మనకు ట్రైబ్స్ ఉంటారు, ఆ ట్రైబ్స్ కొన్ని పర్టికులర్గా ఫెస్టివల్స్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే మనకు సంథింగ్ ఒక ఫెస్టివల్ నేమ్ ఇచ్చి ఇది ఏ ట్రైబ్స్ సెలబ్రేట్ చేసుకుంటారు, ఆ ట్రైబ్స్ నేమ్ అని అడుగుతారు. అంటే మనకు గోండు ట్రైబ్, ఈ విధంగా కొంతమంది ట్రైబ్స్ ఉంటాయి కదా, ఆ ట్రైబ్స్ గురించి అయితే ఏ ట్రైబ్స్ ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారని క్వశ్చన్ అయితే అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టేట్స్ అండ్ డ్యాన్సెస్. మనకు స్టేట్స్ అండ్ డ్యాన్స్ అంటే కూచిపూడి ఏ రాష్ట్రానికి సంబంధించింది, భరతనాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది, అలాగే మోహిని అట్టం ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఈ విధంగా మన క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్ రిలేటెడ్ పర్సన్స్. మనకు భరతనాట్యంలో కానీ కూచిపూడిలో కానీ వివిధ రకాల డ్యాన్స్ ఫామ్స్లో మనకు అందులో కొంతమంది ఫేమస్ డ్యాన్సర్స్ ఉంటారు. అంటే ఆ డ్యాన్స్ను ప్రదర్శించే వాళ్ళలో ఫేమస్ డ్యాన్సర్స్ ఉంటారు. ఆ డ్యాన్సర్స్ అనేది ఏ క్రీడకు మనకు ఏ డ్యాన్స్కి సంబంధించిన వారో అయితే అడగడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి డాన్సర్స్ రిసీవింగ్ అవార్డ్స్ ఇన్ ఇయర్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. తెలుగులో కానీ హిందీలో కానీ ఎవరు కూడా ఇది ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పారు, కానీ నేను చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇలాంటి టాపిక్స్ నేర్చుకుంటే మీకు ఎక్కువ మార్కులు అయితే మీరైతే స్కోర్ అయితే చేయొచ్చు. డాన్సర్స్ రిసీవింగ్ అవార్డ్స్ ఇన్ ఇయర్ అంటే ఏంటంటే మనకు ఎవరైతే ఇక్కడ చెప్పాను కదా డాన్సర్స్, మనకు కూచిపూడిలో భరతనాట్యంలో మనకు పార్టిసిపేట్ చేసే డాన్సర్స్ ఉంటారు కదా, ఆ డాన్సర్స్ కొన్ని అవార్డ్స్ అయితే గెలుచుకొని ఉంటారు. అంటే మనకు పద్మ విభూషణ్ కానీ, మనకు పద్మ అవార్డ్స్ కానీ, మనకు సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్స్ కానీ, అలాగే నోబెల్ అవార్డ్స్ కానీ, భారత రత్న అవార్డ్స్ కానీ, ఇక సంథింగ్ ప్రతి ఒక్క అవార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ అవార్డ్స్ ఏ ఇయర్లో గెలుచుకున్నారని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఒక నేమ్ ఇస్తాడు, పద్మ సుబ్రహ్మణ్యం అనే అతను పద్మ అవార్డు ఏ ఇయర్లో గెలుచుకున్నాడు, ఈ విధంగా మన క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరుగుతుంది. ఒక నేమ్ ఇచ్చి వారు ఏ ఇయర్లో పద్మ అవార్డ్స్ గెలుచుకున్నారు, ఏ ఇయర్లో మనకు సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ గెలుచుకున్నారు అని క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో నుంచి కూడా రెగ్యులర్ కూడా క్వశ్చన్లు వస్తాయి, దానికి సంబంధించి కూడా మీరైతే ప్రిపేర్ అయితే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్తో పాటు అమెండ్మెంట్స్ అనే టాపిక్ ఉంటుంది. అమెండ్మెంట్స్ సవరణలు అంటారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ కూడా మన గ్రూప్లో అయితే నేనైతే యాడ్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏ సవరణలో ఏది యాడ్ చేశారు, ఏది రిమూవ్ చేశారో మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫేమస్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే తెలంగాణ స్కీమ్స్, ఆంధ్ర స్కీమ్స్ అని కాదు, ఓవరాల్ ఇండియాలో ఉన్న స్టేట్స్ ఏదైతే ఉన్నాయంటే మనకు ఇది స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇష్యూ అయ్యే స్కీమ్స్ అన్నట్టు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు. స్టేట్లో మనకు రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఫేమస్ అవుతాయి. ఈ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అనేది వైరల్ అవుతాయి ఓవరాల్ ఇండియాలో. అలాంటి స్కీమ్స్ అనేది మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది, ఫేమస్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్. ఈ డాటా దొరకడం చాలా కష్టం. ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే మనకు కోర్సులో అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. ఈ ఫేమస్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఒక స్కీమ్ ఇస్తాడు, ఇది ఏ స్టేట్ గవర్నమెంట్ మనకు తీసుకురావడం జరిగిందని ఆ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్. మన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏదో స్కీమ్స్ ఇచ్చాడో ఆ స్కీమ్స్ అయితే ఇంపార్టెంట్. మనకు మెయిన్గా 2014 నుంచి 2024 ఈ మధ్యలో వచ్చిన స్కీమ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఆ స్కీమ్స్ ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏంటంటే ఆ స్కీమ్స్ అనేది మెయిన్ ఉద్దేశం ఏంటిది అనేది గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఉద్దేశం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి
బ్యాంకు ఖాతాలు ఉండాలి అనేది ఒక తీసుకురావడం జరిగింది ఒక పథకం. అలాంటి పథకం దేనికి సంబంధించిందని అడుగుతాడు క్వశ్చన్. అంటే అది ఏ స్కీమ్‌కి సంబంధించిందని అడుగుతాడు. మనకు రైతులకు సంబంధించి కొన్ని పథకాలు తీసుకురావడం జరిగింది. ఇందులో అది ఏ పథకం అని ఈ విధంగా క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. అంటే మీరు కొంచెం ఆ స్కీమ్ గుర్తుపెట్టుకోవాలి. అది ఏ పర్పస్ కోసం తీసుకురావడం జరిగిందో కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మ్యూజిషియన్స్ అండ్ దేర్ ఇన్‌స్ట్రుమెంట్స్, మనకు తబలా కానీ, అలాగే మనకు ఫ్లూట్ కానీ, ఈ విధంగా కొంతమంది అంటే ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు ఉంటారు. వారికి సంబంధించి ఏ పర్సన్ ఏ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారో మనకైతే చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, మ్యూజిషియన్స్ ఆర్ రిసీవర్స్ అవార్డ్స్ ఇన్ ఇయర్. మనకి ఎవరైతే ఇప్పుడు చెప్పాను కదా, తబలా కానీ ఫ్లూట్ కానీ, ఈ విధంగా ఎవరైతే ఈ మ్యూజిషియన్స్ ఉంటారో అంటే పర్సన్స్ ఉంటారో, వాయించే పర్సన్స్, ఆ పర్సన్స్ ఏ ఇయర్లో అవార్డ్స్ గెలుచుకున్నారు. అవార్డ్స్ అంటే మనకు పద్మ అవార్డ్స్ కానీ, ఆల్రెడీ చెప్పాను, సంగీత నాటక అకాడమీ అవార్డ్స్, నోబెల్ ప్రైజెస్, భారతరత్న, ఈ విధంగా అవార్డ్స్ ఏ ఇయర్ గెలుచుకున్నారో మనకు ఈ విధంగా అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్వెన్షన్స్ అంటే మనకు రీసెంట్గా కానీ ఓల్డ్గా కానీ ఏదైతే కొన్ని ఇన్వెన్షన్స్ అంటే ఆవిష్కరణలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ టర్మ్స్ అంటే ఏంటంటే మనకు సపోజ్ క్రికెట్లో ఎల్బిడబ్ల్యూ అని యూజ్ చేస్తాం, డక్ అవుట్ అని యూజ్ చేస్తాం. ఈ విధంగా మనకు డక్ అవుట్ అనే వర్డ్ ఏ క్రీడలో యూజ్ చేస్తారు అని ఈ విధంగా క్వశ్చన్ అయితే అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు స్పోర్ట్స్ న్యూస్ 2024లో మెయిన్గా ఈవెంట్స్ మేజర్ పాయింట్స్ అయితే నేనైతే కవర్ చేయడం జరిగింది స్పోర్ట్స్ గురించి. అంటే ఇండియా ఏ ఈవెంట్స్లో పాల్గొంది, ఎక్కడ గెలిచింది, ఎక్కడ ఓడిపోయింది అనేది సంథింగ్ ఈ విధంగా మేము కొంచెం అయితే డాటా అయితే స్పోర్ట్స్ న్యూస్ సంబంధించి డాటా అయితే అందించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్ కూడా మన దాంట్లో కవర్ అయితే చేయడం జరిగింది. మనకు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, అలాగే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, ఈ విధంగా మన ఇండియా ర్యాంక్స్ మెయిన్గా ఇండియన్ ఫోకస్ చేసి ఇండియన్ ర్యాంక్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకు పీరియాడిక్ టేబుల్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మిలిటరీ ఎక్సర్సైజులు అంటే మనం ఇండియా వచ్చేసి మెయిన్గా ఎవరెవరితోటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎవరెవరితో పాల్గొంటుందో అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అది ఎక్కడ జరిగింది, ఆ ప్లేస్ అనేది, ఆ ఈవెంట్ అనేది ఎక్కడ జరిగింది, విశాఖపట్నంలో జరిగిందా, రాజస్థాన్లో జరిగిందా, ఢిల్లీలో జరిగిందా, ఈ విధంగా మనకి ఎక్కడ జరిగిందో ఆ లొకేషన్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ అబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు జీడిపి అంటే ఏంటిది, అలాగే మనకు జిఎన్పి అంటే ఏంటిది, ఈ విధంగా మనకు క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇవి దీనికి సంబంధించి 30 టాపిక్స్ వచ్చేసి నేనైతే ఇంపార్టెంట్ అని చెప్పాను. ఈ 30 టాపిక్స్ కనుక కావాలనుకుంటే పైన కోర్స్ ఉంటుంది. మనకు కోర్స్ ఏ విధంగా పర్చేస్ చేయాలో ఆల్రెడీ పైన చెప్పాను మీకు. ఆ విధంగా మీరైతే కోర్స్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. మరి కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదవాలంటే మ్యాక్సిమం మీరు ఏంటంటే ఎవరికైతే మార్క్స్ మిస్ అవ్వకూడదు అని అనుకుంటే వారు మాత్రం మీరు ఖచ్చితంగా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ప్రిపేర్. కొంతమంది 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ సరిపోతుంది, 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ సరిపోతుంది అంటారు. కానీ అలా కాదు. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అంటే మెయిన్గా మనకు ఫిబ్రవరిలో ఎగ్జామ్ కాబట్టి ఫిబ్ చూసుకోండి. ఫిబ్ అంటే మనకు 2024 నుంచి ఫిబ్రవరి నుంచి 2025 ఫిబ్రవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు మీరైతే మిస్ కాకుండా కరెంట్ అఫైర్స్ అయితే చూసుకోండి. కావాలంటే 2024 మొత్తం చూసుకొని 2025 జనవరి ఫిబ్రవరి కవర్ చేయండి. మీకు మార్క్స్ అయితే మిస్ కాకుండా ఉంటాయి. కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏమైనా పీడిఎఫ్ అలాగే లేదా వీడియో రూపంలో నేనైతే మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ముందు ఈ వీడియోని కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి రెగ్యులర్గా వీడియోస్ అయితే నేనైతే చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.